ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టిందని అనుకోవాలా? ఎందుకంటే వరుసగా ఓకే, అమరావతి రాజధానికి సంబంధించిన రుణాలు కానీ, హడ్కో రుణాలు కానీ, లేదంటే పోలవరం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నవి మొన్న 5,000 కోట్ల రూపాయలు, నిన్న 2,500 ఎంత ఇచ్చేసారంటే ఇమీడియట్గా అడ్వాన్స్గా. ఇవన్నీ వరుసగా, అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,044 కోట్లు ఎంత, అవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి సార్ అంటే కేంద్రం సెపరేట్గా ఏమైనా దృష్టి పెట్టబోతుందా, తన మార్క్ చూపించుకోబోతుందా? కూటమి సర్కారు, కూటమి వల్లే తప్ప అంతకుమించి ప్రత్యేకం ఇందులో ఏమీ లేదు అని అనుకోవాలి. 2014 నుంచి ఈ రోజు వరకు కేంద్రం మీద పడి బతుకుతున్నది రాష్ట్రం. మనం ఎంత సంపాదిస్తున్నామండి? జీతాలకి ఇవ్వలేకపోతున్నాం. జీతాలకి సరిపడిన సంపాదన ఆంధ్రాలో లేదు. ప్రతి ఏడాది ఎందుకు అప్పులు తీసుకుంటున్నాం మనం? సంక్షేమం కోసమని. జీతాలకు కూడా అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతిసారి వేజ్ అండ్ మీన్స్ అప్పులు ఎందుకు తీసుకుంటున్నాం? డబ్బులు లేకనే కదా. కాబట్టి ఆ సమస్య అట్లాగే ఉంది. ఏకైక అంశం వల్ల ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ చేస్తున్నది. పోలవరానికి ఇదివరకు డబ్బులు ఇవ్వలేదా? చంద్రబాబు టైంలో ఎక్కువ ఇచ్చారు, వాళ్లే చెప్పుకున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? జగన్ టైంలో 3,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు 10,000 కోట్లు ఇచ్చారు మా టైంలో అని చెప్పారు. మరి అంతకుముందు ఏం చెప్పారు? 10 పైసలు ఇవ్వలేదన్నారు పోలవరానికి. పచ్చి దగా మాటలు ఇవన్నీ. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అమరావతికి అంతకుముందు 2,500 కోట్లు ఇచ్చింది ఎవడేంటి? కేంద్రం కదా. రాష్ట్రం దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని పెట్టారంట అమరావతికి. పెట్టకనే కదా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. మిగతా అప్పులు చేశారు. అప్పులు కూడా కాదు, బిల్లులు ఎగ్గొట్టి ఆపారు. వాళ్ళకి తర్వాత ఇస్తాం.